ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ అసెంబ్లీ నిర్మించే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. దాదాపు 104 ఎకరాల్లో ఈ అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అనమాట. ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని ఒక ఏరియా అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ లో పైలింగ్ అయితే వేస్తున్నారు. ఒక లెవెల్ వరకు పైలింగ్ అయితే వేస్తున్నారు. ఇదంతా నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ ఏరియా ఇప్పుడు ఎలా ఉందని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అలాగే బ్యాచింగ్ ప్లాంట్ మీరు చూడొచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తున్న పైలింగ్ మిషనరీ ఏదైతే ఉన్నాయో అక్కడే అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం పర్ డేకి ఒక 8 నుండి 10 వరకు పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ప్రెజెంట్ పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దాదాపు 104 ఎకరాల్లో ఈ అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. మన కోర్ క్యాపిటల్ ఏరియాకి ఈ అసెంబ్లీయే హైలైట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పైలింగ్కి సంబంధించిన ఈ కేజులు అయితే రెడీగా పెట్టుకున్నారు. అలాగే ఈ మిషనరీస్ మీరు చూడొచ్చు. ఇక్కడ పైలింగ్ వేసిన తర్వాత ఆ కేజు లోపలికి దింపి కాంక్రీటింగ్ అయితే పోస్తున్నారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దాదాపు 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ మొత్తం అయితే ఉంటుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ పైన ఉన్న టవరే హైలైట్ అనమాట. ఆ టవర్ దాదాపు 250 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మిషనరీ మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక పైలింగ్ వేస్తున్నారు. అలాగే అటుపక్క పైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కేజ్ దింపిన తర్వాత కాంక్రీటింగ్ పోస్తున్నారు ఇంకో చోట. అలా ప్రతి ఏరియాలో ఒక పైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ కూడా ఒక ఐకానిక్‌గా ఉండేలాగైతే డిజైన్ చేశారు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 7 ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. 5 వచ్చేసి సెక్రటేరియట్ టవర్సు, ఇంకోటొచ్చేసి అసెంబ్లీ, ఇంకోటి హైకోర్టు. ఈ 7 డిజైన్స్ మొత్తం ఏంటంటే లండన్‌కి సంబంధించిన నార్మల్ పోస్టర్స్ అనే సంస్థ వాళ్ళైతే డిజైన్ చేశారు. ఆ ప్రఖ్యాత సంస్థ వాళ్ళేంటంటే ఇంతకుముందు యాపిల్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్‌కి డిజైన్ చేశారు. అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్‌కి, ఐకానిక్ బిల్డింగ్స్‌కి డిజైన్ చేసిన సంస్థ అనమాట. వాళ్ళు డిజైన్ చేసిన డిజైన్స్ మేరకే ఇక్కడ అమరావతిలో 7 ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ అసెంబ్లీ టవర్‌ని అసెంబ్లీ సమావేశాలకే కాకుండా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉండేలాగైతే డిజైన్ చేశారు. ఎందుకంటే సంవత్సరానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేది 40 నుండి 50 రోజుల వరకే. రిమైనింగ్ డేస్‌లో టూరిస్టులు అసెంబ్లీ టవర్ పైనుండి సిటీ మొత్తం చూసే విధంగా దీంట్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తారు. దీంట్లో నిర్మించే టవరే హైలైట్ అనమాట. ఆ టవర్ హైటే 250 మీటర్స్ హైట్ వరకు అయితే ఉంటుంది. ఆ 250 మీటర్స్ హైట్ నుండి 360 డిగ్రీస్‌లో అమరావతి రాజధాని ప్రాంతాన్ని మొత్తాన్నయితే చూసే విధంగా డిజైన్ చేస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ టవర్స్‌లో 3 ఎల్ఎన్‌టీ వాళ్ళే నిర్మిస్తున్నారు. ఈ సెక్రటేరియట్ టవర్స్‌లో 3, 4 అలాగే ఈ అసెంబ్లీ నిర్మాణం అనమాట. అలాగే మిగతా వచ్చేసి టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు, అలాగే టవర్ 5 అంటే జీఏడీ టవరును, హైకోర్ట్ వచ్చేసి ఎన్‌సీసీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ కంటిన్యూస్‌గా పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత మిగతా వర్క్స్ అయితే జరుగుతాయి. ఈ పైలింగ్ కూడా మీరు చూడొచ్చు. కొన్ని చోట్ల అలా మార్కింగ్ చేసుకొని, ఆ పైలింగ్ మిషనరీ ద్వారా పైల్స్ అన్నీ పైలింగ్ వేసిన తర్వాత, ఒక పైలింగ్ కేజ్‌ని లోపల దింపి, దాంట్లో కాంక్రీటింగ్ పోసి, పైలింగ్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ ఏరియా వైపు మొత్తం. అలాగే ఇక్కడ ఈ పైలింగ్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో, ఆ పైలింగ్ వర్క్స్ కోసం ఈ మిషనరీసే కీ రోల్ పోషిస్తాయన్నమాట. మ్యాన్ పవర్ కన్నా ఈ మిషనరీస్‌కి సంబంధించిన పవరే ఇక్కడ బాగా యూజ్ అయ్యిద్ది. అంటే పైలింగ్ మిషనరీ గానీ, అలా క్రేన్‌లు గానీ, జేసీబీలతోనే ఇక్కడ ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. వన్స్ పైలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఇంకా ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత మిగతా వర్క్స్ అయితే జరుగుతాయి. ఇదంతా గవర్నమెంట్ సిటీ ఏరియా అనమాట. మన గవర్నమెంట్ సిటీ వచ్చేసి కొండమరాజుపాలెం విలేజ్ దగ్గరైతే వస్తుంది. ఈ గవర్నమెంట్ సిటీలోనే సెక్రటేరియట్ టవర్సు, అసెంబ్లీ అయన్నీ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే జస్టిస్ సిటీ వస్తుంది. ఆ జస్టిస్ సిటీలో హైకోర్టు, జడ్జెస్ బంగ్లాసు అయన్నీ వస్తాయన్నమాట.
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గవర్నమెంట్ సిటీ బ్లాక్ కోడ్ ఏంటంటే సూపర్ బ్లాక్ ఈ అని పిలవచ్చు. మన ఇవి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే సూపర్ బ్లాక్స్ అయితే వస్తాయి. అంటే సూపర్ బ్లాక్ ఏ నుండి సూపర్ బ్లాక్ బి గాని, సి గాని అలా వస్తాయి. దాంట్లో మనకి మనం ఉన్నదొచ్చేసి సూపర్ బ్లాక్ ఈ అనమాట. ఈ నిర్మాణాలు ఒక పక్క జరుగుతుంటే ఇంకా ఏంటంటే ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా చేస్తారు. అంటే ఇంటర్నల్ రోడ్స్ గాని అయన్నీ డెవలప్ చేస్తారనమాట. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇంకా సూపర్ బ్లాక్స్ వైస్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్ జరుగుతాయి. అలాగే కోర్ క్యాపిటల్ ఏరియా దాటి సీట్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌ల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే మీరిక్కడ చూడొచ్చు స్టీల్ అంతా అన్‌లోడ్ అవుతుంది. ఒక పక్క స్టీల్ అన్‌లోడ్ అవుతుంది. అలాగే ఇంకో పక్క ఏంటంటే ఈ పైలింగ్ కోసం కేజుల్ని రెడీ చేస్తున్నారు. అయన్నీ రెడీ చేసిన తర్వాత క్రేన్‌ల ద్వారా ఏంటంటే ఆ కేజ్‌ని ఆ పైలింగ్ లోపలికైతే దింపుతారు. ఇక్కడ ఒక కేజ్ రెడీ అయిందని దాని పక్కన తోసేస్తున్నారు. ఇంకొక కేజ్‌ని రెడీ చేస్తున్నారు. ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న ఏరియా మొత్తం కన్‌స్ట్రక్షన్ సైటే. అలాగే అటు ఇంకో బ్యాచింగ్ ప్లాంట్ కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన స్టేటస్ చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. నేను ప్రతి నెల అసెంబ్లీకి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తాను. పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.